హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయని ఎలా చేయాలో చూద్దాం. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా అండ్ లోపల స్టఫింగ్ కూడా టేస్టీగా రావాలంటే ఏమేమి తీసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. కజ్జికాయల పీట లేకున్నా ఎవరి హెల్ప్ తీసుకోకుండా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్పుల మైదా పిండిని ఇలా జల్లెడ పట్టుకోవాలి. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండిని కూడా వాడవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండిలో 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా మంచిగా వస్తుంది. అలాగే మీకు కావాలంటే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు నూనెను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ నెయ్యి అంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని స్పూన్తోని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్నాక మెల్లిమెల్లిగా చేతులతో అంతా కలుపుకోవాలి. పిండి ఇంకా నెయ్యి మంచిగా కలవాలి. కలిస్తే మనం ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా ఉంటే అవుటర్ లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని తడుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా తడుపుకోవాలి. పిండిని మరీ పల్చగా లేదా మరీ గట్టిగా తడుపుకోకూడదు. మన చపాతీ పిండిలాగా ఇలా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా తడుపుకోవాలి. దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు మంచిగా పిసకాలి. పిండి సాఫ్ట్గా ఉంటే మంచిగా వస్తాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుందాం. అంతలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు కాజు ఇంకా బాదంని కూడా మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా పట్టుకుందాం. మరి ఫైన్ పౌడర్ లాగా పట్టొద్దు. ఇలా పలుకులు పలుకులు ఉండేలాగా తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 2 కప్పులు షుగర్ తీసుకుందాం. అలాగే కొంచెం ఫ్లేవర్ గురించి 4 యాలకులు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా అన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు స్టఫింగ్ అంతా ఫైనల్గా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దానికి ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. దాన్ని 1 నిమిషం పాటు గోలనివ్వాలి. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 1/2 కప్ దాకా బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగి మంచి అరోమా వచ్చేదాకా అంతా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ నెయ్యిలో ఇవి వేగితే వీటి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా 1 నిమిషాల పాటు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇలా స్లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇది ఇప్పుడు ఫ్రై అయినట్టు. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, స్టఫింగ్ రెడీ అయినట్టేనండి. ఈ స్టేజ్లో మీకు షుగర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒకసారి టేస్ట్ చూసి దానికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు మనం కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఇప్పుడు పిండిని మనం చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి. మన పూరి పిండి సైజులో చేసుకోవాలి. ఇలా మిగతా పిండిని కూడా అన్ని ముద్దల్లాగా చేసేసుకోవాలి. ఇలా అన్ని పిండి ముద్దలు రెడీ అయ్యాక ఒక్కొక్క ముద్దను తీసుకొని పొడి పిండి పెట్టుకుంటూ మన పూరి సైజులో తాల్చుకోవాలి. ఇలా తాల్చుకోవడం కష్టం అనిపిస్తే మన పూరి మెషిన్ ఉంటుంది కదా, అందులో పెట్టుకొని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా అన్ని పిండి ముద్దలను మనం షీట్స్ లాగా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అన్ని షీట్స్ రెడీ అయ్యాక మనం స్టఫింగ్ చేసుకుందాం. ముందుగా ఒక షీట్ తీసుకొని నడుమధ్యలో ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. మన షీట్ సైజ్ ప్రకారంగా మనం స్టఫింగ్ తీసుకోవాలి.
నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా స్టఫింగ్ వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఎడ్జెస్కి పెట్టుకోవాలి. ఇలా కార్నర్స్ అన్నిటికీ కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మెల్లిగా ఫోల్డ్ చేసుకొని ఫింగర్తో గట్టిగా సీల్ చేసుకోవాలి. సీల్ మాత్రం ప్రాపర్గా చేసుకోవాలి, లేదా మన లోపల స్టఫింగ్ అంతా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లోకి వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇలా అంతా గట్టిగా ప్రెస్ చేసుకున్నాక ఒక ఫోక్ తీసుకొని ఎడ్జెస్కి ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. దీనివల్ల కజ్జికాయలకు ఒక మంచి డిజైన్ వస్తుంది. అండ్ మీకు ఎక్కడైనా ఓపెన్గా అనిపిస్తే ప్రెస్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇప్పుడు ఇది రెడీ అయినట్టేనండి. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి కూడా. ఇలాగే మిగతా పిండి అంతా కూడా ఒక్కొక్కటిగా రోల్ చేసుకుంటూ స్టఫ్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి అంతా అయిపోయేదాకా ఒకటి తర్వాత ఒకటి ఇలా కజ్జికాయలను చేసుకుంటూ పక్కన ఒక వెడల్పు ప్లేట్లో లేదా న్యూస్ పేపర్ అయినా పర్లేదు, అందులో మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా లైన్గా పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్ మీద పెట్టుకొని స్టఫింగ్ వేసుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక షీట్ ఇలా హ్యాండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్లో నడుమధ్యలో స్టఫింగ్ వేసుకొని 2 సైడ్ల కార్నర్స్ని పట్టుకొని సీల్ చేసేసుకోవాలి. ఇలా అయితే మన స్టఫింగ్ అనేది స్ప్రెడ్ కాదు అండ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీని ఎడ్జెస్కి మనం డిజైన్ గురించి ఫోక్తో ఒకసారి డిజైన్ చేస్తే సరిపోతుంది. మీకు ఏది సూటబుల్గా అనిపిస్తుందో ఆ విధంగా ట్రై చేయండి. ఇలానే మిగతా పిండిని కూడా చేసేసుకుందాం. ఇలా కజ్జికాయలన్నీ రెడీ చేసేసాక వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకోవాలి. నూనె మంచిగా కాగనివ్వాలి, లేదా మన కజ్జికాయలు ఆయిలీగా వస్తాయి. ఇలా మంచిగా కాగాక ఒకటిగా నూనెకి సరిపడా కజ్జికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అవుటర్ లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇలాగే మళ్ళీ నూనెకు సరిపడా కజ్జికాయలను వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇలాగే మిగతా అన్ని కజ్జికాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై పెట్టడం వల్ల కజ్జికాయలు అనేవి ప్రాపర్గా ఫ్రై కావు, లోపల సాఫ్ట్గా బయట కలర్ వచ్చేస్తాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల వాటి టెక్స్చర్ అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా అన్ని కజ్జికాయలను ఫ్రై చేసుకొని తీసేసుకొని ఒక న్యూస్ పేపర్లో లేదా ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేస్తే మంచి టెక్స్చర్తో క్రిస్పీగా టేస్టీగా మన ట్రెడిషనల్ స్వీట్ అయిన కజ్జికాయలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.